Good morning students. Today I am going to discuss about Unit 5 Duality. Duality in LPT. ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి ఇచ్చిన గివెన్ ప్రాబ్లమ్ని మనం ప్రైమల్ ప్రాబ్లం కాల్ చేస్తాం. అంటే మనకి ఏ ప్రాబ్లం అయినా సరే లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎల్పిటి ఫామ్ అనేది ఎప్పుడు కూడా ఒక ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని సబ్జెక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్ని కలిగి ఉంటుంది. అయితే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మనకి మ్యాక్స్ జెడ్ ఉండొచ్చు ఆర్ మిన్ జెడ్ ఉండొచ్చు. అలాగే సబ్జెక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్ వచ్చేసరికి ఆ కండిషన్ ఏఎక్స్ > బి కండిషన్లో ఉండొచ్చు, లేదా ఏఎక్స్ = బిలో ఉండొచ్చు, లేదా ఏఎక్స్ > బి కండిషన్లో కూడా ఉండొచ్చు. దీన్ని ఏం కాల్ చేస్తాం మనం? సబ్జెక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్ అని కాల్ చేస్తాం. ఇది మనకి లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ని డ్యుయాలిటీలోకి మార్చాలి అని అంటే ఇచ్చిన గివెన్ ప్రాబ్లమ్ని మనం ఏమని కాల్ చేస్తామంటే ప్రైమల్ అని కాల్ చేస్తాం. ఇచ్చిన గివెన్ ప్రాబ్లం ఏదైనా సరే దాన్ని ప్రైమల్ అని కాల్ చేస్తాము. ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకుని మనం చేంజ్ చేసేదాన్ని మనం డ్యుయాలిటీ అని కాల్ చేస్తాం. అయితే మనకి ఇచ్చిన ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ గురించి తీసుకున్నాము. ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో కనుక మిన్ జెడ్ అనేది ప్రైమల్లో ఇస్తే మ్యాక్స్ జెడ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఈ మ్యాక్స్ జెడ్లో కన్వర్ట్ చేసిన దాన్ని డ్యూయల్ అని కాల్ చేస్తాం. ఓకే, అదే కండిషనే మ్యాక్స్ జెడ్లో ఇచ్చాడంటే కనుక మనం ఎందులో చేంజ్ చేసుకోవాలి? మిన్ జెడ్లో కాల్ చేసుకుంటాం. అంటే మిన్ జెడ్లో కన్వర్ట్ చేసుకుంటాం కాబట్టి ఇది ప్రైమల్ అయితే ఇదేమవుతుంది? డ్యూయల్ అవుతుంది. ఇది ఫస్ట్ రూల్. ఓకే, నెక్స్ట్ సెకండ్ రూల్లో కండిషన్ ఇచ్చిన సబ్జెక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్ అనేది కండిషన్ <= ఉందా, ఈక్వల్‌లో ఉన్నాయా, > ఉన్నాయా చెక్ చేసుకోవాలి. ఇచ్చిన కండిషన్ <= ఉంటే స్లాక్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ అవుతుంది, > ఉంటే కనుక సర్ప్లస్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఇది రేర్ కండిషన్లో ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు కనుక ఖచ్చితంగా దాన్ని అన్రిస్ట్రిక్టెడ్ అని తీసుకుంటాము. ఇలా ఇచ్చిన కండిషన్ కనుక మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే, అంటే ఇక్కడ ఇచ్చిన కండిషన్ కనుక <= కనుక ఇస్తే అది ప్రైమల్ అవుతుంది. దాన్ని మనం చేంజ్ చేసుకున్నప్పుడు అది ఏమవుతుంది? డ్యూయల్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇది చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇచ్చిన కండిషన్ > ఉంటే కనుక అది ఎలా చేంజ్ అవుతుంది? <= చేంజ్ అవుతుంది. అంటే ఇది ప్రైమల్ అయితే అది డ్యూయల్ అవుతుంది. ఇది సెకండ్ కండిషన్. అలాగే మనకి ఇప్పుడున్న బి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ జెడ్ మిన్ జెడ్ అనేది ఫార్మాట్ ఎలా ఉంటుంది? మనకి మ్యాక్స్ జెడ్ = సిఎక్స్ అనుకుంటాం. అంటే ఇక్కడ సి అంటే ఏమి కాదు, కోఫాక్టర్ ఆఫ్ ఎక్స్ ర్యాండమ్ వేరియబుల్ అని అర్థం. అయితే మనకి ఫర్ సపోజ్ మ్యాక్స్ జెడ్ = 2x1 + 3x2 అని ఉందనుకోండి. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? మ్యాక్స్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉన్నాయి కాబట్టి ZX అని రాసుకుంటూ దీన్ని మనం సిఎక్స్ అని రాసుకోవచ్చు. సి మీన్స్ ఇక్కడ 2, 3 అని అర్థం. ఓకే, అంటే ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి. ఎక్స్లో ఏమున్నాయి? x1, x2 ఒకటే కాలం, 2 రోస్ అన్నమాట. దీన్ని మల్టిప్లై చేస్తే మనకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వస్తుందా? 2x1 + 3x2 అంటే మ్యాక్స్ ZX = CX అనే దాన్ని మనం ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సి కోఫాక్టర్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్, దీస్ ర్యాండమ్ వేరియబుల్స్ అని కాల్ చేసాం కదా, దీన్ని మనం ఎలా మార్చుకోవాలంటే థర్డ్ స్టెప్లో చూడండి. ఇక్కడ ఉన్న సి ఈ బి కింద మారుతుంది, ఇక్కడ ఉన్న బి అక్కడ ఉన్న సి కింద మారుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ AX = B అనేది మనం ఏమని కాల్ చేసేవాళ్ళము? స్టాండర్డ్ ఫామ్ అని కాల్ చేస్తాము. ఈ స్టాండర్డ్ ఫామ్లో మీకు గుర్తుందా? ఇక్కడ కనుక మ్యాట్రిక్స్ 1 1 2 3 2 3 0 1 సమ్ ఏదో మనం ఫామ్ చేసుకుని x1 x2 x3 x4 అని చెప్పి తీసుకుని సమ్ ఇక్కడ 2 3 అనేది తీసుకున్నారు. అంటే బి అంటే ఏంటి? 2, 3 కదా. ఈ 2 3 అంటే ఇక్కడ సేమ్ కావాలి కాబట్టి మార్చుతున్నాను చూడండి. 4, 5 అనేది బి కదా. మనం చేంజ్ చేసినప్పుడు ఈ సి అనేది దీని కింద వస్తుంది, ఈ బి అనేది దాని కింద ఉంటుంది. అంటే ఏమీ కాదు, సి అనేది ఏంటి మనకి? 2, 3. అంటే ఇక్కడ మనకి ఏమవ్వాలంటే AX = ఈ బి ప్లేస్లో సి రావాలి. సి వస్తూ ఇక్కడ ఎలా ఉంది? మ్యాట్రిక్స్ సింగిల్ రో కానీ 2 కాలమ్స్. దాన్ని చేంజ్ చేసుకోవాలి అంటే ట్రాన్స్పోజ్ చేసుకోవాలి అనుకుంటాం. ఇక్కడ ఉన్నది కాలంలో ఉంది కానీ మనకి ఏం కావాలి? కాలంలో కాదు, రోలో కావాలి. అంటే ఇక్కడ ఉన్న సి ఆ పైకి వెళ్ళి ఏమవుతుంది? మ్యాక్స్ ZX =
ఈ బి అనేది మారుతుంది కాదు, బి ట్రాన్స్పోజ్ అవుతుంది. ఆ ఎక్స్ ప్లేస్లో వేరియబుల్స్ కూడా చేంజ్ చేస్తుంది. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఇవి తెలిస్తే మీకు అది ఈజీగా అర్థమవుతుందని ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది. ఈ ప్రైమర్ని డ్యూయల్లోకి మార్చుకునేటప్పుడు కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. అది కంప్లీట్గా డిపెండింగ్ అపాన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అండ్ సబ్జెక్టివ్ కాన్స్టాంట్స్. ఫస్ట్ మనం ఖచ్చితంగా కండిషన్ ఎలా ఉంటుంది ఇచ్చేది, మ్యాక్స్ జెడ్ ఈక్వల్ టు జెడ్ ప్లేస్లో మనకి రిలేటెడ్గా ఎక్స్ రిలేటెడ్గా తీసుకున్నాం కాబట్టి జెడ్ ఎక్స్ ఈక్వల్ టు తీసుకుంటున్నాము సిఎక్స్. ఓకే, సబ్జెక్టివ్ కాన్స్టాంట్స్ ఎలా ఉంటాయి, సబ్జెక్టివ్ కాన్స్టాంట్స్ వచ్చేసరికి ఏఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి కండిషన్లో ఉంటుంది. దీన్ని మనం ఏం కాల్ చేస్తామంటే గివెన్ ప్రాబ్లం కాబట్టి ప్రైమల్ అని కాల్ చేస్తాము. ఈ ప్రైమల్ని మనం ఏం చేయాలి అంటే డ్యూయల్లో చేంజ్ చేసుకోవాలి. డ్యూయల్లో చేంజ్ చేసుకోవాలంటే అది ఏమవుతుంది, మ్యాక్స్ జెడ్ వల్ల ఏం చేయాలని చెప్పాను, రూల్ ప్రకారం మిన్ జెడ్ చేసుకోవాలి. మిన్ జెడ్ అయితే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో తీసుకున్నాం, అంటే ఎక్స్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి x1 x2 అలా వస్తాయి కదా. కానీ చేంజ్ చేసినప్పుడు డబ్ల్యూలోకి మార్చుకోవాలి. అంటే వేరే అదర్ వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు, డబ్ల్యూ అనే కాదు వై కూడా తీసుకోవచ్చు. నేను డబ్ల్యూ అనే సింబల్ వాడుతున్నాను అంతే కదా. ఈక్వల్ టు ఇప్పుడున్న సి ఎలా మారాలని చెప్పాను, బి ఇక్కడికి రావాలి, సి ఇక్కడికి రావాలని చెప్పాను కదా. చూడండి, అంటే ఇది బి కానీ ఇక్కడ అనేది కాలంలో ఉంటుంది కాబట్టి ఇది రోలో చేంజ్ అవ్వాలి కాబట్టి ట్రాన్స్పోజ్. ఓకే, ఇక్కడ ఎక్స్ అనేది తీసుకోవట్లేదు, నేను డబ్ల్యూ తీసుకున్నాను కాబట్టి ఈ సింబల్ యూజ్ చేస్తున్నాను. అదే సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్ ఎలా చేంజ్ అవుతాయి, ఇక్కడ మనకి ఎక్స్లో ఉన్నాయి కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుంటాము. ఇక్కడ సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్ వచ్చేసరికి ఏమవుతుంది, ఏ అనేది మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ చేసుకోవాలి. ఆ ఎక్స్ ప్లేస్లోనే డబ్ల్యూ తీసుకున్నాము. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ వల్ల ఏమవుతుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. ఇక్కడ బి ప్లేస్లో సి రావాలని చెప్పాను, దట్టు ట్రాన్స్పోజ్ కూడా తెచ్చుకోవాలి. అంటే కండిషన్ ఎలా మారుతుంది, ఇక్కడ డబ్ల్యూ అనే కండిషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి మ్యాచ్ రేట్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఈ సింబల్ ఏమని తీసుకోవచ్చు, డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ రూల్. నేను ఇలా చేంజ్ చేసుకున్నదంతా కూడా ఏంటి, నాకు డ్యూయల్. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్లో మ్యాక్స్ జెడ్ ఎక్స్ అనేది ఈక్వల్ టు సిఎక్స్గానే ఉంటూ ఇక్కడ సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ అనేవి చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుందో చూడండి. ఏ ఎక్స్ ఈక్వల్ టు బి అని ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు సింబల్ అనేది నేను వాడాల్సి వచ్చింది. అంటే గివెన్ ప్రాబ్లమే మనకి ఈక్వల్ టు ఇస్తే కనుక ఇక్కడ కండిషన్ ఏంటి, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని వాడిచ్చాడు. నేను దీన్ని ఎలా మార్చుకుంటున్నాను, డ్యూయల్లోకి మారుస్తున్నాను. డ్యూయల్లోకి చూడండి, ఇదంతా నాకు ప్రైమల్. ఈ ప్రైమల్కి ఎలా మార్చుకోవాలనుకుంటున్నాను, డ్యూయల్లోకి మార్చుకోవాలనుకుంటున్నాను. మ్యాచ్ రేట్ ఏమవుతుంది, మిన్ జెడ్ ఎక్స్ అలా డబ్ల్యూ అవుతుంది. ఇక్కడ ఉన్న సి ప్లేస్లో బి ట్రాన్స్పోజ్ అవుతుంది, ఈ ఎక్స్ ప్లేస్లో డబ్ల్యూ. సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ ఎలా మార్చుకోవాలి, నేను సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ వచ్చేసరికి ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ డబ్ల్యూ ఈక్వల్ టు బి సి ట్రాన్స్పోజ్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మ్యాచ్ రేట్ మన కండిషన్ ఈక్వల్ టులో ఇచ్చాడు. ఈక్వల్ టులో ఇచ్చాడంటే మనకి ఇక్కడ డబ్ల్యూ అనేది ఇక్కడలాగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం సరిపోదు. ఎందుకంటే ఈక్వల్ టు సైన్ కాబట్టి దాన్ని మనం ఏమంటాం, డబ్ల్యూ ఈజ్ అన్రిస్ట్రిక్టెడ్. అన్రిస్ట్రిక్టెడ్ ఇన్ సైన్. ఎందులో అన్రిస్ట్రిక్టెడ్ అయింది, సైన్లో అన్రిస్ట్రిక్టెడ్ అయింది. అందుకే డబ్ల్యూ అనేది నేను ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను ఫస్ట్ కండిషన్, ఇక్కడ మాత్రం తీసుకోవాలి. ఓకేనా, ఇది సెకండ్ కండిషన్. ఇదంతా దేనికి, డ్యూయల్. ఓకే, మళ్ళీ థర్డ్ ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే మ్యాక్స్ జెడ్ఎక్స్ ఈక్వల్ టు సిఎక్స్ అనే కండిషన్ ఉంటుంది. అదే సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ ఏమవుతాయి, ఏఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే కనుక ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇదంతా వాడు ఇచ్చిన గివెన్ ప్రాబ్లం కాబట్టి ప్రైమరీ. అంటే ప్రతిదీ సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ ఎలా చేంజ్ అవుతుందో చూసుకోండి. ఫస్ట్ కండిషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, సెకండ్ కండిషన్ ఈక్వల్ టు బి, థర్డ్ కండిషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. దీన్ని నేను ఏం చేసుకోవాలి, డ్యూయల్లో చేంజ్ చేసుకోవాలి. డ్యూయల్లో చేంజ్ చేయాలంటే ఏమవుతుంది, మిన్ జెడ్ డబ్ల్యూ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది, బి ట్రాన్స్పోజ్ డబ్ల్యూ అవుతూ నెక్స్ట్ సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ ఎలా మారుతాయి, ఏ ట్రాన్స్పోజ్ డబ్ల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ట్రాన్స్పోజ్. కండిషన్ ఇలా వచ్చింది కానీ ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమము
మనం ఇక్కడ చేంజ్ చేసుకున్నప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లోకి మారింది కాబట్టి ఇక్కడ డబ్ల్యూ అనేది కూడా అన్రిస్ట్రిక్టెడ్ అవుతుంది. ఈ కండిషన్లో కూడా మనం డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నామంటే సరిపోదు. ఓకే, నెక్స్ట్ ఇదంతా థర్డ్. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్లో ఇచ్చిన గివెన్ ప్రాబ్లమే min zx ఈక్వల్ టు cx అని ఇస్తే కనుక ఇందులో సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ ఎలా ఉంటాయి? ax ఈక్వల్ టు b అని ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన గివెన్ ప్రాబ్లమ్ ఇది ఇస్తే కనుక మనం ఇదంతా ఏమంటున్నాము? ప్రైమరీ. ఈ ప్రైమరీ డ్యూయల్లోకి మార్చుకోవాలనుకుంటే కనుక మ్యాక్స్ ఏమవుతుంది? మిన్నల్లా మ్యాక్స్ అవుతుంది. ZW ఈక్వల్ టు B ట్రాన్స్పోజ్ W. అలాగే సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ ఎలా చేంజ్ చేయొచ్చు మనం? A ట్రాన్స్పోజ్ W ఈక్వల్ టు C ట్రాన్స్పోజ్. ఇక్కడ ఈక్వల్ టు కింద తీసుకున్నప్పుడు మీరు ఒక విషయం గమనించండి. ఇక్కడ కండిషన్లో మనం ఈక్వల్ టు తీసుకున్నాం, మ్యాక్స్ షేడ్ కాబట్టి దీన్ని ఈక్వల్ టు కూడా మార్చుకోకూడదు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ వాడతాం. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వచ్చిన మాత్రమే W గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోకూడదు, అది అన్రిస్ట్రిక్టెడ్ సైన్ అవుతుంది. అలాగే చూడండి, మిన్ జెడ్ ఉన్న దాన్ని నేను ఏం చేశాను? కన్వర్ట్ చేసుకున్నప్పుడు మ్యాక్స్లో మార్చుకున్నాము. ఈ కండిషన్ ఈక్వల్ అయింది కానీ ఇక్కడ ఈక్వల్ టు తీసుకోకూడదు. మిన్ జెడ్ కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ వాడాను. ఇక్కడ మ్యాక్స్ జెడ్ కాబట్టి ఏ సైన్ వాడాను? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ వాడాను. ఓకేనా? అంటే మ్యాక్స్ జెడ్ ఈక్వల్ టు కండిషన్లో కనుక సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ ఉంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ వాడాలి. ఇక్కడ మిన్ జెడ్లో ఈక్వల్ టు కండిషన్ వాడాల్సి వచ్చినప్పుడు ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ వాడాలి. కానీ డబ్ల్యూ మాత్రం గ్రేటర్ దెన్ అవ్వదు, లెస్ దెన్ అవ్వదు. ఏమవుతుంది? డబ్ల్యూ అనేది అన్రిస్ట్రిక్టెడ్ అవుతుంది. ఇదంతా కండిషన్ ఏంటి? డ్యూయల్ కండిషన్. అలాగే ఇంకొక కండిషన్ ఉంది. ఇంకొకటి ఏంటి? ఫిఫ్త్ కండిషన్ ఉంది. ఈ ఫిఫ్త్ కండిషన్లో ఇదే మిన్ జెడ్ని మనం ఏమని తీసుకోవచ్చు? మిన్ జెడ్ఎక్స్ ఈక్వల్ టు సిఎక్స్. సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ వచ్చేసరికి ఏమవుతుంది? ఏఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఉన్నప్పుడు మనం ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాము. ఇదంతా ఇచ్చిన గివెన్ ప్రాబ్లం కాబట్టి దీన్ని ప్రైమల్ అని కాల్ చేస్తాము. ఇచ్చిన గివెన్ ప్రాబ్లం దీన్ని డ్యూయల్గా ఎలా చేంజ్ చేసుకుంటాము? మ్యాక్స్ జెడ్ఎక్స్ ఈక్వల్ టు ZW ఈక్వల్ టు B ట్రాన్స్పోజ్ W. అలాగే సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ ఎలా చేంజ్ అవుతాయి? A ట్రాన్స్పోజ్ W గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు C ట్రాన్స్పోజ్. ఇప్పుడు W అనేది ఇక్కడ సైన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి W గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు. ఇక్కడ W అనేది మనకి రిస్ట్రిక్టెడ్ ఏమీ అవ్వదు. ఓకేనా? చూడండి, అంటే మనకి ఉన్న కండిషన్స్ ఇలా ఉంటాయి. అంటే గివెన్ ప్రాబ్లం ఎలాగైనా ఇవ్వచ్చు. ఈ 5 మెథడ్స్లో ఏ రకంగా అయినా ఉంటుంది. మనకి ఇచ్చిన గివెన్ ప్రాబ్లం ఎప్పుడు కూడా ప్రైమల్ అవుతుంది, మనం చేంజ్ చేసుకునేది మనం డ్యూయల్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, మ్యాక్స్ తీసుకున్నప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ అయితే ఇలా మార్చుకుంటాం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ టు కండిషన్ అయితే మ్యాక్స్లో ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ సింబల్ వాడాము. అదే ఇదే కండిషన్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ వాడాము. ఇదంతా మ్యాక్స్ షేడ్. మిన్ జెడ్ వచ్చేసరికి ఈక్వల్ టు కండిషన్ అయితే మినిమం వాల్యూ కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుంటున్నాను. అదే కండిషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వాడుతున్నాను. అంటే నేను ఏం చేస్తాను? ఇచ్చిన గివెన్ ప్రాబ్లం ఏ మెథడ్లో అయినా ఉండొచ్చు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ప్రైమర్ని డ్యూయల్గా చేంజ్ చేస్తాను. ఇది మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. అక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఎలా ఉంది? ఈ 5 మెథడ్లో ఇచ్చిన గివెన్ ప్రాబ్లం దేనికి సూట్ అవుతుంది చూడండి జాగ్రత్తగా. మ్యాక్స్ జెడ్ ఈక్వల్ టు 2x1 + 5x2 అంటే అది సిఎక్స్లో ఉంది. ఓకే, ఇది అనుకున్నాం. సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? ఏఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి కండిషన్లో ఉంది. జాగ్రత్తగా చూసేయండి. ఏ అంటే ఇచ్చిన గివెన్ మ్యాట్రిక్స్ తీసుకుంటాము. ఎక్స్ అనేది x1 అక్కడ ఉన్న వేరియబుల్స్ బేస్ చేసుకుని ఎన్ని అయితే అన్ని వేరియబుల్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాము. కండిషన్ ఎలా ఉంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చినవే 3 ఇన్ఈక్వేషన్స్. ఆ 3 ఇన్ఈక్వేషన్స్ కూడా మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టైప్లో ఉన్నాయి. మనకి ఇచ్చిన గివెన్ ప్రాబ్లం ఎప్పుడైనా సరే అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టులో ఉంటాయి, లేకపోతే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టులో ఉంటాయి, లేకపోతే ఈక్వల్ టులో ఉంటాయి. లేదు 3 కలిపి కూడా వచ్చే కండిషన్ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఎలా చేయాలో తర్వాత చెప్తాను. మీకు ఇచ్చిన గివెన్ ప్రాబ్లం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడల్లో ఉంది. అంటే మనకి ఏంటి? మ్యాక్స్ జెడ్ ఈక్వల్ టు సిఎక్స్ ఉంది, సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ అనేవి ఏఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఉంది. అక్కడ ఇచ్చిన x1 x2 ఎలా ఉంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఫస్ట్ మెథడ్ సూట్ అయింది కదా మనకి. ఫస్ట్ ఈ ఉన్న 5 మెథడ్లో ఫస్ట్ మెథడ్ దానికి రిలేటెడ్గా ఉంది. దాన్ని మనం చేంజ్ చేసుకోవాలంటే ఎలా చేసుకుంటాము? మ్యాక్స్ అలా మీన్ అవుతుంది. ఇక్కడ సి అనేది ఈ బికి ట్రాన్స్పోజ్ అవుతుంది.
ఇక్కడ ఉన్న ఎక్స్ ఏంటి డబ్ల్యూ వేరియబుల్స్లో మార్చుకుంటాము. అంటే ఇది కూడా ర్యాండమ్ వేరియబుల్స్, అది అందులో స్లాక్ వేరియబుల్స్ ఎన్ని వచ్చినా ఇన్ టర్మ్స్ ఆఫ్ డబ్ల్యూలో ఉంటుంది. చూడండి, దాన్ని కన్వర్ట్ చేసి రాసి చూపిస్తాను మీకు. మనకి ఎప్పుడైనా గివెన్ ప్రాబ్లం ఇచ్చాడంటే ఈ 5 మెథడ్స్లో ఏ స్ట్రక్చర్ని ఫాలో అయితే గివెన్ ప్రాబ్లం ఇచ్చాడో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకుని డ్యూయల్లో మార్చుకోవాలి. అన్నిటికీ ఒకటే మెథడ్ అనేది అప్లై అవ్వదు. చూడండి, ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం ఎలా ఉంది? మ్యాథ్స్ z ఈక్వల్ టు 2x1 + 5x2. ఆ 2x1 + 5x2 అంటే ఏంటి? ఇక్కడ మ్యాథ్స్ z ఈక్వల్ టు cx. దాన్ని ఎలా రాసుకుంటున్నాను నేను? మ్యాథ్స్ zx ఈక్వల్ టు cxలోకి రాసుకోవాలంటే అక్కడ ఉన్న ప్రాబ్లమ్ చెప్పండి. మ్యాథ్స్ zx ఈక్వల్ టు c అంటే ఏంటి? కోఫాక్టర్స్ అని చెప్పండి. కోఫాక్టర్స్ ఏమన్నాయి? 2, 5. ఓకే, 2, 5. x అంటే ఏంటి మనకి? x1 x2. ఇప్పుడు ఈ x1 x2 నేను మల్టిప్లై చేసుకుంటే కనుక ఎలా వస్తుంది చూడండి. మ్యాథ్స్ zx ఈక్వల్ టు 2x1 + 5x2. ఇచ్చిన గివెన్ ప్రాబ్లం వచ్చిందా రాలేదా? నెక్స్ట్ సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ కావాలి. సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ని ఎలా మార్చుకోవాలి? ఇచ్చిన ప్రాబ్లం ఫస్ట్ రాసిస్తున్నాను. 3ax ≤ b కండిషన్లో ఉంది. అవునా? అంటే ఈ కండిషన్లో ఉంది. దీన్ని ఫస్ట్ నేను రాసుకోవాలంటే స్టాండర్డ్ ఫామ్ ఎలా రాసుకుంటాను? 3, 4 ఎలా ఉంది? 5, 6 -2, 4. నేను ఇచ్చిన ≤ కండిషన్ని స్లాక్ వేరియబుల్లోకి కన్వర్ట్ చేయట్లేదు, అసలు ఉన్నదాన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకుంటున్నాను. అంటే హియర్ a ఈక్వల్ టు ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఫామ్ అనమాట. ఓకేనా? అయితే ఎక్స్ ప్లేస్లో ఎన్ని వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి మనకి? x1 x2. ఇంకా అందుకంటే ఎక్కువ లేవు కాబట్టి అవే రాసుకున్నాం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు b అనే కండిషన్ ఏంటి? 8, 3, 5. ఇది వాడిచ్చిన ప్రాబ్లం. అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మ్యాథ్స్ zx ఈక్వల్ టు cx రాసుకోగలిగాము, అలాగే ax ≤ b రాసుకోగలిగాము. ఇచ్చింది ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి x1 x2 ఆల్వేస్ >c. ఇదంతా ఓన్లీ మనకి ఏంటి? వాడు ఇచ్చిన గివెన్ డేటా కాబట్టి ఇదంతా ప్రైమల్ అవుతుంది. ఈ ప్రైమల్ని మనం డ్యూయల్లోకి చేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే చూడండి, ఏం రాయాలంటాడు? మ్యాథ్స్ అలా నిన్న వాళ్ళని వాడే చెప్తున్నాడు. ఓకేనా? నేను డ్యూయల్లోకి చేంజ్ చేస్తున్నాను, చూసుకున్నాను. స్టార్టింగ్ ప్రైమల్ మిన్ జెడ్ అంటే మిన్ జెడ్ డబ్ల్యూ ఈక్వల్ టు ఏం రాసుకోవాలంట? బి ట్రాన్స్పోజ్ డబ్ల్యూ. ఇక్కడ బి అంటే మనకి బి ప్లస్ ఏమో చూడండి 8, 3, 5. 8, 3, 5 అనేది ఒక కాలంలో ఉంది. ఆ కాలం ఏం చేయాలి? మనం ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. బి 8, 3, 5 ట్రాన్స్పోజ్ ఏంటి? డబ్ల్యూ. అంటే ఇక్కడ ఉన్న టర్మ్స్ని మనం మార్చుకుని రాసుకుంటున్నాం. W1, W2, W3. ఇవి ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇక్కడ డిపెండింగ్ అపాన్ దీస్ వేరియబుల్స్, అంటే అక్కడ నంబర్ని బేస్ చేసుకుని మన వేరియబుల్స్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఉన్నాయి కదా, W1, W2 తీసుకుంటే మల్టిప్లికేషన్కి సెట్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఇలా ఉన్న కాలంని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? రో కింద మారుతుంది. రో కింద మారినప్పుడు ఏమవుతుంది? 8, 3, 5. ఇక్కడ ఏమైంది? ఇది W1, W2, W3. ఓకేనా? ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 8W1 + 3W2 + 5W3. ఇదంతా దేనికి? మిన్ ZW. అంటే నా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమం అనేది వాడు ఎలా ఇచ్చాడు, నేను మినిమంలో మార్చుకుని అక్కడ ఉన్న వేరియబుల్స్ చేంజ్ చేసుకుంటే ఎలా మారింది? మిన్ ZW ఈక్వల్ టు ఈ కండిషన్లో మారింది. ఇప్పటి వరకు నేను ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మాత్రమే చేంజ్ చేశాను, కానీ ఇంకేం చేంజ్ చేయాలి? సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ చేంజ్ చేయాలి. ఓకేనా? సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ చూడండి, వాడు ఇచ్చిన గివెన్ ప్రాబ్లంలో సబ్జెక్ట్ కాన్స్టెంట్స్ ఇవి. అయితే ఎలా మార్చాలంటాడు వాడు? ఏ ట్రాన్స్పోజ్. ఏ అంటే ఇదేనా మనకి? దీన్ని ఏం చేయాలి? ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్న ఈ రోస్ కాలమ్స్ కింద చేంజ్ అవుతుంది. ఫస్ట్ కాలమ్ని నేను రో కింద రాస్తాను. చూడండి, 3, 5 -2. ఈ కాలం ఏం చేయాలి? రో కింద రాసుకోండి. 4, 6, 4. ఓకేనా? ట్రాన్స్పోజ్ అయింది. తర్వాత ఏం చేయాలి? డబ్ల్యూలో ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నాం మనం? ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ అవుతాయి.
3w1 ప్లస్ 5w2 మైనస్ 2w3 ఓకే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏముందాం అక్కడ 2 నెక్స్ట్ దీన్ని చూడండి 4w1 ప్లస్ 6w2 ప్లస్ 4w3 సైన్ ఎలా ఉంది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే సబ్జెక్టు కాన్స్టెంట్స్ చేంజ్ చేసుకుంటే గివెన్ ప్రాబ్లంలో 3 సబ్జెక్టు కాన్స్టెంట్స్ ఉన్నాయి మనం చేంజ్ చేసుకున్న సబ్జెక్టు కాన్స్టెంట్స్ ఏమైనా 2 కింద చేంజ్ అయ్యాయి ఓకేనా అంటే ఇది మనకి గివెన్ ప్రాబ్లం ఇప్పుడు ఈ ప్లేస్ చేసుకుని ఏమని తీసుకోవచ్చు ఇక్కడ ఉన్న w1 w2 w3 ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇప్పుడు మనకి ఫామ్ ఎలా చేంజ్ అయ్యిందంటే జాగ్రత్తగా చూడండి వాడు ఇచ్చిన ప్రాబ్లం నేను ఎలా మార్చుకోగలిగాను ప్రైమల్ని డ్యూయల్గా మార్చుకున్నాను కాబట్టి ఫైనల్గా నాకు వచ్చిన ప్రాబ్లం ఏం జరిగింది చూడండి అంటే నేను ప్రాబ్లం ఎలా చేంజ్ చేసుకుని రాసుకున్నాను చూడండి మీన్ ZW ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు 8w1 ప్లస్ 3w2 ప్లస్ 5w3 సబ్జెక్టు కాన్స్టెంట్స్ ఏంటి అంత చివరి వచ్చి రాసుకోండి 3w1 ప్లస్ 5w2 మైనస్ 2w3 ఈక్వల్ టు 4w1 ప్లస్ 6w2 ప్లస్ 4w3 ఈక్వల్ టు 5 w1 w2 w3 ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే నేను చేంజ్ చేసుకోవడం వల్ల నాకు రోస్ అనేవి తక్కువ ఉన్నాయి ఎక్కువైనాయి ఎక్కువనే తక్కువైనాయి ఇలా చేంజ్ అయింది అంటే ఇది ఒరిజినల్గా ఇచ్చిన గివెన్ ప్రాబ్లంకి నేను చేంజ్ చేసిన తర్వాత రాసిన డ్యూయాలిటీ ప్రాబ్లం ఓకేనా ఇది మీకు ప్రైమరీ డ్యూయల్లాగా మార్చుకునే మెథడ్ ఎప్పుడైనా సరే ఇచ్చిన గివెన్ ప్రాబ్లం నేను చెప్పిన 5 మెథడ్స్లో ఏ మోడల్లో ఉందో చెక్ చేసుకుని అప్పుడు మార్చుకుని కన్వర్ట్ చేసుకుని రాసుకోవాలి అప్పుడు ఫ్రెష్గా ఒక డ్యూయాలిటీ గివెన్ ప్రాబ్లం అనేది తయారవుతుంది ఈ డ్యూయాలిటీ ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని మళ్ళీ మనకు సింప్లెక్స్ మెథడ్ అయితే సింప్లెక్స్ డ్యూయాలిటీ అయితే డ్యూయాలిటీలో కన్వర్ట్ చేసుకుంటే ఇదంతా బేసిక్ నెక్స్ట్ ఇందులో 2 మెథడ్స్ ఉంటాయి డ్యూయాలిటీ ఒకటి డ్యూయల్ సింప్లెక్స్ ఒకటి ఆ నెక్స్ట్ క్లాస్లో డ్యూయాలిటీ చెప్తాను